అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చిన్న మీడియా వర్క్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకానికి సంబంధించి పలు కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయండి. సో, ఈ యొక్క రైతు బంధు అమౌంట్‌ని అయితే పెంచబోతున్నారు. అయితే ఈ యొక్క అమౌంట్ అనేది ఎన్ని విడతల్లో జమ చేస్తారు? ఒక్కొక్క విడతకి ఎంత అమౌంట్ అనేది వేస్తారు? అదేవిధంగా మరి ఏ రైతుల్ని ఈ యొక్క రైతు బంధు పథకం నుంచి తొలగిస్తున్నారు? మరి కౌలు రైతులకు సంబంధించి రైతు బంధు పథకాన్ని ఎప్పటినుంచి అమలు చేస్తారు? ఏంటనేది పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని అయితే రైతు భరోసా పథకం కింద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చబోతుందండి. ప్రస్తుతం పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు బంధు సాయాన్ని అయితే అందజేస్తున్నారు. మనకి వచ్చే వానాకాలం సీజన్ నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని రైతు భరోసా పథకం కింద 2 విడతల్లో అయితే ప్రభుత్వం అమలు చేయబోతుందండి. సో, ఒక్కొక్క విడతకి 5,000 రూపాయలకు బదులుగా 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయబోతుంది. సో, 2 విడతల్లో కూడా ఈ యొక్క అమౌంట్ని 7,500 రూపాయలు, 7,500 రూపాయల చొప్పున మొత్తం ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయల చొప్పున ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. మనకి వచ్చే వానాకాలం సీజన్ నుంచి కేవలం సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే రైతు బంధు పథకాన్ని అమలు చేస్తారు. సాగుకు అనుకూలంగా లేని భూమికి రైతు బంధు పథకాన్ని అయితే రద్దు చేయబోతున్నారండి. ఇప్పుడు వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19 లక్షల ఎకరాలు సాగుకి అనుకూలంగా లేవని, సో వీటికి ప్రస్తుతం రైతు బంధు అందుతుందని, వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ యొక్క భూములకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేది లేదని చెప్పేసి క్లారిటీగా మనకి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించడం అయితే జరిగిందండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్నటువంటి భూమి ఎంత, సాగులో లేనటువంటి భూమి ఎంత అనే విషయానికి సంబంధించి తొందరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేస్తామని, సో మనకి నివేదిక అందిన తర్వాత ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ఎవరికి అందజేయాలి, ఎవరికి రద్దు చేయాలి అనే అంశానికి సంబంధించి వివరాలు అయితే వెల్లడిస్తామని తాజాగా ప్రభుత్వం నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక కౌలు రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మనకి భట్టి విక్రమార్క గారు స్పష్టం చేయడం జరిగింది. అయితే కౌలు రైతులకి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అందజేస్తారా, లేదంటే ఆ కౌలు భూమికి సంబంధించి యజమానికి కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారా అనే విషయానికి సంబంధించి తొందరలోనే మనకి స్పష్టత అయితే వస్తుంది. అలాగే కౌలు రైతులకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని కూడా మనకి భట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. సో, వీటన్నిటికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలకు సంబంధించిన జాబితా అనేది తొందరలోనే విడుదల చేస్తామని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రైతు బంధు పథకానికి సంబంధించి నిధులు అనేవి ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి రైతు భరోసా పథకానికి సంబంధించి పలు కొత్త రూల్స్ వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. రైతులందరూ గమనించాలి.